మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. ఇవాళ ఎన్నో పథకాలు ఇచ్చుకుంటూ ఆయన చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చానని చెప్పి అంటున్నాడు. ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు సరే, హాస్పిటల్కి ఆ బిల్లు కట్టరు, హాస్పిటల్ వైద్యం చేయలేని పరిస్థితి. అది పిల్లలకి స్కూల్లో ట్యాబ్లు ఇస్తా అని చెప్పి అంటున్నారు. స్కూల్ పిల్లల పేరు పెట్టుకుని అడ్డు పెట్టుకుని కూడా దాంట్లో కూడా కమిషన్ నొక్కేస్తున్నారు. ఏ మాత్రమైన సిగ్గుందా అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం. అసలు ఆఖరికి చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కూడా దోచేసి బ్యాచ్ లాగా ఉన్నట్టున్నారు వీళ్ళందరూ. అందరికీ సంక్షేమం అందజేస్తానని చెప్పి అన్నారు, సంక్షేమం అందజేస్తామని చెప్పి అన్నారు. సంక్షేమం డబ్బులు అందరు అకౌంట్లో వేస్తున్నారు సరే, కనీసం ప్రజలు తిరగటానికి సరైన ఈ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయని చెప్పని అడుగుతా ఉన్నాం. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నా అని చెప్పి అన్నారు. అది ఎప్పుడు పడతాయో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అది చదువుకున్న తర్వాత ఎవరి కాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండాలని చెప్పని కోరుకుంటారు. అది ఇక్కడ ఉండాలి, మన ప్రాంతంలో ఉండాలని చెప్పంటే సరైన ఉపాధి ఉండాలి. ఉపాధి ఉండాలని చెప్పంటే ఒక ఇండస్ట్రీ రావాలి, రకరకాల వ్యవస్థలు రావాలి. అది కానీ ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు పక్క రాష్ట్రం చదువు అయిపోయిన తర్వాత లేదంటే చదువులకే పక్క రాష్ట్రంకి వెళ్ళిపోదాం అని చెప్పనే దుస్థితి మనకు ఏర్పడింది. ఇది ఒక పరిశ్రమలు తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకుడు మీ పార్లమెంట్ అభ్యర్థి కింద దొరికారు. అలాంటి నాయకుడు మనందరం గెలిపించుకునే బాధ్యత తీసుకుందాం. సీఎం రమేష్ గారిని గెలిపించుకుందాం. అలాగే ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా నుంచుని పోరాడుతున్న మన సుందర విజయ్కి మనందరం కలిసికట్టుగా ఈ 2 వారాల పాటు ఒక ద్వితీయ స్థాయి నాయకుడి నుంచి ఇవాళ పోటీ చేస్తున్నాడని చెప్పంటే మనందరం మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూటమి ధర్మంలో ఎంతో పెద్ద మనసుతోటి నాగేశ్వరరావు గారు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ జనసేన సీటు తీసుకున్నారని చెప్పంటే, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లే తీసుకున్నారని చెప్పని అందరూ విమర్శిస్తా ఉన్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నారు కాదు, 175 నియోజకవర్గాల్లో ఆయన మద్దతు తెలియజేశారు. 175 నియోజకవర్గాల్లో జన సైనికులు ఉన్నారని ఒక నమ్మకం, ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారని చెప్పని ఒక నమ్మకంతో ఆయన అనే సీట్లు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి చాట జనసేన పోటీ చేసే ప్రతి చాట చంద్రబాబు నాయుడు గారికి ఆయన పిలిపించారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జన సైనికులకి తోడుగా అండగా నుంచోవాలి, కార్యకర్తలు అందరూ అండగా నుంచోవాలని చెప్పని కూడా తెలియజేయడం జరిగింది. అనకాపల్లి జిల్లాకి స్వర్గీయ రంగా గారి అబ్బాయి రాధా గారు ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం రావడం జరిగింది. మరి ఇక్కడికి ఎలమంచిల్లో మరి మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చి అలాగే మా 3 పార్టీలు నాయకుల్ని మరి అందరినీ కూడా దిశ మరి రేపు ఎన్నికల్లో ఎలాగ గెలాలి ఏంటి అనే దాని మీద సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మరి పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు ఎలమంచిల్ని గెలిపించాలి, గెలవాలి, 175 సీట్లు కూడా గెలవాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే మరి దీని మీద పూర్తిగా అన్ని నియోజకవర్గాలకు తిరగటం, మరి ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నది అన్నదానికి ఇదే నిర్వచనం. మరి ఇది మరి డెఫినెట్గా అందరం కూడా కష్టపడి ఈ నియోజకవర్గాన్ని అలాగే ఎంపీ నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటాం. ఇక్కడున్న ఎంపీ నియోజకవర్గం మరి మేమందరం చెప్పడం జరిగింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారితో పాటు ఉన్న 7 నియోజకవర్గాలు కూడా కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.